హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కంప్లీట్ క్లీనింగ్ అన్నమాట. సో ఇలా 1 మంత్కి ఒకసారి మనం ఇంట్లో క్లీన్ చేసుకోవడం వల్ల అయితే సర్వీసింగ్ పర్సన్ అవసరం ఉండదు, ప్లస్ బట్టలు స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. సో క్లీనింగ్ కోసం అయితే నేను డిటర్జెంట్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఏ డిటర్జెంట్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అయితే కాయిన్స్ కంపార్ట్మెంట్ అన్నమాట. బ్లాక్ వైర్ ఉంది కదా, దాంట్లో ఎక్స్ట్రా వాటర్ కూడా ఉంటాయి. సో దాన్ని తీసేస్తే వాటర్ అనేవి వస్తాయి అన్నమాట. ఇవి ఎక్కువ రోజులు ఉన్నా కూడా స్మెల్ అనేది వస్తాయి. అది ఓపెన్ చేస్తే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు కాయిన్స్ కానివ్వండి, షర్ట్ బటన్స్ కానివ్వండి, పినిస్లు ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో ఉండిపోతాయి అన్నమాట. అది ఒకసారి ఓపెన్ చేస్తే అవన్నీ వస్తాయి. కానీ మా వాషింగ్ మిషన్లో డస్ట్ క్లాట్స్ అయినవన్నీ వస్తున్నాయి చూడండి. అవన్నీ ఓపెన్ చేశాక బయటికి వచ్చాక ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని మన టూత్ బ్రష్ అనేది యూజ్ చేయాలి దీనికి. దానికైతేనే మంచిగా డస్ట్ అనేది అయితే రిమూవ్ అవుతుంది. సో టూత్ బ్రష్ యూజ్ చేసి అయితే నీట్గా క్లీన్ అనేది చేసుకోవాలి మన కాయిన్స్ కంపార్ట్మెంట్ని. ఆ బ్లాక్ దాన్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. కొంచెం కూడా డస్ట్ ఉండకుండా టూత్ బ్రష్తో అయితే రిమూవ్ అవుతుంది. సో ఇంత డస్ట్ ఉన్నప్పుడు మనం బట్టలు వేస్తే ఏంటంటే అవి స్మెల్ అనేది వస్తాయి. సో అలా రాకుండా ఉండాలంటే ఇలా క్లీనింగ్ కంపల్సరీ చూడండి. బ్రష్కి ఎంత డస్ట్ వచ్చిందో. సో ఇదైతే క్లీన్ అయిపోయింది నీట్గా. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకొంచెం డిటర్జెంట్ పౌడర్ తీసుకొని దాన్ని వాటర్లో డిజాల్వ్ చేసి డ్రమ్ దగ్గర రబ్బర్ బెల్ట్ ఉండిద్ది కదా, దాని లోపల అయితే ఇట్లా పాకురులాగా క్లాట్స్గా ఎక్కువగా ఉండిద్ది అన్నమాట. సో దాంట్లో కొంచెం ఆ డిటర్జెంట్ పౌడర్ వాటర్ వేసి దాన్ని టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేయాలన్నమాట. ఆ బెల్ట్ లోపల కూడా ఇంకెక్కువగా ఉండిద్ది. ఆ బ్రష్ని ఇలా డ్రమ్ చుట్టూ తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ క్లీన్ చేయడం వల్లనే ఆ పాకురు అనేది బయటికి వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. బ్రష్ అనేది వాటర్లో డిప్ చేస్తూ మళ్ళీ క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే బ్రష్కున్న డస్ట్ అంతా వాటర్లో రిమూవ్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా క్లీన్ చేసినట్టు ఉండిద్ది. బ్రష్తో ఆ డస్ట్ అంతా బయటికి తీసాక మళ్ళీ ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఫోర్స్గా కొట్టడం వల్ల ఏంటంటే కాయిన్స్ కంపార్ట్మెంట్ నుంచి ఇంకేమైనా డస్ట్ ఉన్నా కూడా అదైతే కంప్లీట్గా బయటకు రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ క్లీన్ అయిన తర్వాత లోపల డ్రమ్ ఉండిద్ది కదా, దాన్ని కూడా ఒకసారి బ్రష్తో క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు బెల్ట్ పైన అన్నమాట ఇంకా చుట్టుపక్కల ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈ బ్రష్తో అయితే క్లీన్ చేసుకుంటే అది నీట్గా రిమూవ్ అవుతుంది. చూడండి, డస్ట్ అయితే కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. చాలా నీట్గా కనిపిస్తుంది, ఫ్రెష్గా. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ వేసుకునే కంపార్ట్మెంట్ అన్నమాట. సో దీన్ని కూడా క్లీన్ చేసుకుందాం. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇది క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే కాసేపు వాటర్లో డిప్ చేసి ఉంచడం వల్ల తొందరగా రిమూవ్ అయితే అవుతుంది. సో దీన్ని కూడా టూత్ బ్రష్ తోటి క్లీన్ చేస్తే అది కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సో ఇలా 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పెద్దగా సర్వీసింగ్ పర్సన్తో ఏం అవసరం ఉండదు. సో బట్టలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మిషన్ కూడా పాడవకుండా ఉండిద్ది. మేము వాషింగ్ మిషన్ తీసుకొని అయితే 8 ఇయర్స్ అవుతుంది. సో ప్రతి 1 మంత్కి ఒకసారి అయితే మేము ఇలాగే క్లీన్ చేసుకుంటాము. ఇంతవరకు ఒక్కసారి కూడా అయితే రిపేర్కి అయితే రాలేదు. ఈసారి అయితే వాషింగ్ మిషన్ క్లీన్ చేయక ఒక 3 మంత్స్ అవుతుంది. ఈసారి క్లీనింగ్ గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చింది. సో అందుకనైతే ఎక్కువగా డస్ట్ ఫామ్ అయింది, పాకురు అయితే ఎక్కువగా ఉంది. సో చూడండి, ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేస్తే ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. సో లిక్విడ్ కంపార్ట్మెంట్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీని లోపల కూడా డస్ట్ పాకురు అయితే ఎక్కువగా ఫామ్ అయింది. సో దీని లోపల కూడా కొన్ని డిటర్జెంట్ వాటర్ కొట్టేసి నీట్గా బ్రష్తో అయితే క్లీన్ చేస్తే అది కూడా అంత నీట్గా అయితే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఫిల్టర్ క్లీనింగ్ అన్నమాట. ఆల్రెడీ ఫిల్టర్ అయితే క్లీన్ చేసేసాడు. సో ఇదేంటంటే మనకు వాటర్ ఇన్లెట్ పైప్ నుంచి వాటర్లో ఇంత డస్ట్ ఉన్నా సరే అదంతా ఫిల్టర్లో క్లాట్ అయిపోయి మనకు ఈఎల్ అనే ఎర్రర్ కోడ్ అయితే వస్తుందన్నమాట. సో అలా ఈఎల్ అనే ఎర్రర్ కోడ్ వచ్చినప్పుడు ఫిల్టర్ క్లీనింగ్ చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా మనకు వాషింగ్ మిషన్ అయితే ఆన్ అయిపోతుంది.
సో వాషింగ్ మిషన్ యొక్క కంపార్ట్మెంట్స్ అన్నీ క్లీన్ అయిపోయినవి. ఇప్పుడు ఒక డ్రై క్లాత్ తీసుకొని అంత నీట్గా అయితే తుడిచేసుకున్నాము. వాషింగ్ మిషన్ లోపల పైన అంతా డ్రై క్లాత్తో తుడిచేసి ఇప్పుడైతే డ్రమ్ క్లీనింగ్ పెట్టేస్తున్నాను. మంత్లీ వన్స్ అయినా డ్రమ్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మేము వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటున్నాము. ఎలాగో వీడియో తీస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీసాను. సో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.